మామూలుగా జగన్ టైంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే జగన్ సర్కార్కి హైకోర్టు షాక్ అని రాసేవాళ్ళు. చంద్రబాబు సర్కార్ హయాంలో కనుక కోర్టు తీర్పు ఏదన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ఆ తీర్పు మాత్రమే హెడ్డింగ్ నడుస్తుంది. గనుల అక్రమాలు పట్టని అధికారులకు హెచ్చరిక వెళ్ళాలి. పర్యావరణానికి హాని తలపెట్టేలా గనుల అక్రమ తవ్వకాలు జరుగుతుంటే చూడనట్టు వ్యవహరించే అధికారులకి హెచ్చరిక వెళ్లాల్సిన అవసరం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించి లీజు తీసుకుని విస్తీర్ణానికి మించి సిలికా ఇసుక తవ్వేస్తున్న పట్టించుకొని గనుల శాఖ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కోర్టుకు చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న సిలికా ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపేయాలని అధికారులను ఆదేశించింది. అక్రమ తవ్వకాలతో పర్యావరణానికి ప్రభుత్వ ఖజానాకు ఏ మేరకు నష్టం జరిగిందో చెప్పాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 4కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తీరత్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఎన్జే సూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బల్లవోలు, మోమిడి, వెళ్లపాలెం గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో లీజుకు తీసుకున్న విస్తీర్ణానికి మించి పలు సంస్థలు సిలికా ఇసుక తవ్వుతున్నాయని అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంటూ గూడూరుకు చెందిన మునేందర్ రెడ్డి మరో ఇద్దరు హైకోర్టులో పిల్లు వేశారు. పిటిషనర్ల తరపు న్యాయవాది తాండవ్ యోగేష్ వాదనలు వినిపిస్తూ నాయుడుపేటకు చెందిన కృష్ణారెడ్డి, గూడూరుకు చెందిన వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్, చింతవరానికి చెందిన శ్రీవామన ఎంటర్ప్రైజెస్ తదితర సంస్థలు సిలికా ఇసుకను తవ్వాయన్నారు. ఏడాదికి 1.18 లక్షల టన్నుల తవ్వకాలకు అనుమతులు తీసుకుని 5.37 లక్షల టన్నుల ఇసుకను తవ్వినా అధికారులు పట్టించుకోలేదని చెప్పారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం గనుల అక్రమ తవ్వకాలకు అధికారులు సహకరిస్తున్నట్టుందని వ్యాఖ్యానించింది. మైనింగ్ నిర్దిష్ట విస్తీర్ణానికి పరిమితం కావాలని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతిస్తే, MOEF అనుమతిస్తే జిల్లాలోని గనుల శాఖ అధికారులు ఇష్టానుసారంగా విస్తీర్ణాన్ని పెంచడం ఏంటని ప్రశ్నించింది. చట్టాన్ని ఉల్లంఘిస్తున్న అధికారుల విషయంలో ఉదారంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గనుల శాఖ అప్పటి సహాయ డైరెక్టర్పై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. ఇది వాస్తవంగా ఇది ఎవరికి షాకు? జగన్ హయాంలో జరిగింది కాబట్టి జగన్కి షాక, గ్రౌండ్ లెవెల్లో అధికారులకి షాక్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబుకి షాక్ అందామా? ఇది ఖచ్చితంగా కానే కాదు. కాకపోతే నేను చెప్పింది రాసే తీరు వీళ్ళది ఎట్లా ఉంటుందని చెప్పడానికి రాసినటువంటిది. బేసిక్గా ఏంటంటే ప్రతి గనుల దగ్గరన ఇదే జరిగేది. ఎన్ని అడుగులు తవ్వాలి అని ఒక రూల్ పెడితే అంతకంటే ఎక్కువే తవ్వేస్తారు. దానికి ఒక సిస్టమ్ లేదు మన దగ్గర సిస్టమ్స్ ఫెయిల్యూర్ ఉంది. దానికి ఉండేటువంటిది గనుల శాఖ తక్కువ స్టాఫ్, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ముడుపులు అందుతుంటాయి. వాళ్ళకే కాదు ఆ రాజకీయ నాయకులకి ముడుపులు అందుతూ ఉంటాయి. అధికారులు ఎవడుంటే వాడికి ముడుపులు అందుతూ ఉంటాయి. దానివలన గనుల సొమ్ము నేరుగా ప్రభుత్వానికి అందితే అసలు మన దగ్గర అప్పు చేయాల్సిన అవసరమే లే. మొత్తం డబ్బులు దర్జాగా ఖర్చు పెట్టుకోవచ్చు. గనుల సొమ్ములే వాస్తవంగా రాజకీయ నాయకులకి వరం. అది ప్రభుత్వాలకి లేదా రాష్ట్రాలకి శాపం. ఇప్పుడు ఈ వ్యవహారంలో బాబు గారు సీరియస్గా దృష్టి సారిస్తే అసలు టోటల్గా గనులన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పీపీపీ గవర్నమెంట్ దీంట్లో పెట్టండి. ప్రైవేట్ వాళ్ళకి గనులు ఇవ్వడం ఎందుకు? పీపీపీ పెట్టండి. నువ్వు ఎన్ని టన్నులు పట్టుకుపోతావు అన్ని పట్టుకుపో, ప్రతిదానికి నాకు ఇంత కట్టని చెప్పండి. అద్భుతంగా సక్సెస్ అవుతుంది.